నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా ఇబ్బంది కలిగించినట్టు విధానాలు తీసుకెళ్లిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు, మన ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో బ్రిటిష్ వారు చాలా పారదర్శకంగా రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేశారు. సరైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక ఎండిఆర్ కానీ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగలు కానీ ఒక పారదర్శకంగా ప్రతి భూమికి కూడా సరైనటువంటి సర్వే నెంబరు, సరైనటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండడం అనేది వాస్తవం. మరి అవసరమైనటువంటి రెవెన్యూ ఇష్యూస్లో కావాలని ఏదో రీసర్వే ఫండ్ వచ్చింది, దాన్ని సరైనటువంటి టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే అధికారులకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా, సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేకుండా గత గవర్నమెంట్ రీసర్వే చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానికం చాలా రెవెన్యూ సమస్యలతో వెంటాడుతూ ఉంది. గత 18 మాసాలుగా కూటమి ప్రభుత్వం గ్రీవెన్సెస్ ఓపెన్ చేస్తే ఈ రాష్ట్రంలో అనేక రెవెన్యూ ఇష్యూస్ బయటకు వచ్చాయి. వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సుమారు 2,34,664 రెవెన్యూ ఇష్యూస్ గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి కార్యరూపం చేస్తూ జిల్లాలో అధికారులు కానీ, మండలాల్లో అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ అందరూ కూడా ప్రతి సమస్యను కూడా క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సరైనటువంటి సొల్యూషన్ కూడా ఇవ్వలేకపోయారు. జాయింట్ ఎల్పిఎం అని తీసుకొచ్చి, జాయింట్ ఎల్పిఎంలో 4 విభాగాలు ఉన్నాయి. 4 విభాగాల్లో కూడా సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక ల్యాండ్ ఇష్యూస్ క్రియేట్ అయిపోవడం వాస్తవం. మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళు గణనీయమైనటువంటి పని చేశారని ఆయన ఈరోజు ప్రజల ముందు చెప్తున్నారనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు, వెబ్ల్యాండ్ 1, వెబ్ల్యాండ్ 2 అని 2 క్రియేట్ చేశారు. గతంలో వెబ్ల్యాండ్ 1లో మొత్తం హిస్టరీ అంతా రికార్డ్ అవుతూ ఉండేది. సడన్గా వెబ్ల్యాండ్ 1 అనేది ఎక్కడైతే రీసర్వే జరిగాయో ఆ విలేజెస్లో వెబ్ల్యాండ్ 1 ఆపి కొత్త రీసర్వే చేసినటువంటి విలేజెస్లో వెబ్ల్యాండ్ 2 తీసుకువెళ్లారు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకుంటే వెబ్ల్యాండ్ 1 నుంచి వెబ్ల్యాండ్ 2 ఏదైతే జనరల్గా 2 ప్యారలల్గా రన్ అవ్వాల్సినటువంటి సిస్టమ్స్ ఏదైనా మనం ఒక సిస్టంలోకి వెళ్ళేటప్పుడు 2 ప్యారలల్ రన్ చేసి ఫైనల్గా ఇది స్టేబుల్ అయిన తర్వాత ఒక సిస్టంలోకి వెళ్ళాలి. ఎక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా రెవెన్యూ ఇష్యూస్ సమస్యలు పెంచే దశగా గత గవర్నమెంట్ చేసినటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి. మరి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయమన్నారు. జిల్లాల అధికారులు కానీ, మండల అధికారులు కానీ అందరూ కూడా రెవెన్యూ ఇష్యూస్కి సాల్వ్ చేసే దశగా కార్యరూపం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సమస్యను కూడా ఎలాగైనా సొల్యూషన్ తీసుకెళ్ళడానికి ఒక మానిటరింగ్ వ్యవస్థ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గత గవర్నమెంట్ చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఈరోజు సామాన్య రైతులు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రకంగా క్లియర్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉండింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకించి మండల ఎంఆర్ఓస్కి ప్రత్యేకించి గైడెన్స్ ఇచ్చి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ వస్తే బాగుంటుందని ఒక గైడ్లైన్స్ ఇచ్చి ప్రతి సమస్యని క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెప్పినటువంటి విధానాన్ని మనందరం కూడా ఖండించాలి. రీసర్వే వల్ల విజయనగరం జిల్లాలోనే సుమారు 1,00,000 పైన జాయింట్ ఎల్పిఎంస్ క్రియేట్ అయ్యాయి. ఈ జాయింట్ ఎల్పిఎంస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము పనిచేస్తున్నాం. గతంలో చాలామంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో. వాళ్ళందరూ కూడా రీసర్వే జరుగుతున్న టైంలో లేకపోవడం వల్ల
వాళ్ళ భూములందరూ కూడా ఇష్యూస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వాస్తవం. ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలుసుంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకుని అటు పక్క పోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, చెప్పుకోవడానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈ నగర నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అపోజిషన్ లో ఉన్న బాను గాని వాళ్ళ నాన్న గాని ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరి విషయానికి ఎత్తుకోండి. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటి వరకు రెంటెడ్ లో ఉన్నాయి, జగనన్న హయాంలో మేం కట్టినవి. డయాలసిస్ సెంటర్ జగనన్న ఆశీస్సులతో మేం కట్టినవి. పార్క్ మేం కట్టినది. ఎలక్ట్రిక్ క్రిమినేషన్ సెంటర్ మేం కట్టినది. టెంపుల్స్ మేం కట్టినది. పాలిటెక్నిక్ కాలేజ్ పుత్తూరులో మేం కట్టినది. షాదీ మహల్ మేం కట్టినది. టీటీడీ ద్వారా వడమాలపేటలో కళ్యాణ మండపం కట్టాము. ఇప్పుడు నగిరి రూరల్లో బుగ్గాగ్రహారం దగ్గర మేమే కట్టాము. నిండ్రులో టెంపుల్ కట్టాము. సబ్ స్టేషన్ లో ఐటీ కాలేజ్ కట్టినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి కొన్ని వందలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నీ కూడా చెప్పుకోవడానికి, విలేజ్ క్లినిక్లతో సహా, రోడ్లు, డ్రైన్లు, పేదవాడికి ఇళ్లతో సహా ఇవి మేము చేశామని గర్వంగా చెప్పడానికి, చూపించడానికి ఉన్నాయి. కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టి కూడా ఈ నగిరి నియోజకవర్గానికి చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు. ఎంత సిగ్గుచేటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. అండ్ ఈ రోజు ముఖ్యంగా చింతపట్టణంలో మీటింగ్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడుతో. గత 3-4 రోజులుగా కలెక్టర్ గారు ఆ ప్రాంతంలో తిరిగితే జనాల మధ్యలో వచ్చిన వ్యతిరేకత చూసి పారిపోయారు కలెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు వస్తారు చంద్రబాబు నాయుడు, మీకు ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ పార్క్, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు. మొన్న ఎలక్షన్ లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ ని నిలదీశారు. అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు. మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు. ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు, వాడిని కూడా పొగడేశారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా సాధ్యం? జగనన్న చేయలేదు, నేను ఎలా చేస్తాడు? కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పిల్లల చదువు కోసం గాని, ఆరోగ్యం కోసం గాని, వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం గాని ఇంత చేసిన వ్యక్తి చేనేత కార్మికులు కోవిడ్ లో కూడా స్కూల్ యూనిఫామ్స్ తో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్ల ఆర్డర్లు ఇచ్చారు. నేతన్న నేస్తం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడున్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్ళు. ముద్దుకృష్ణ నాయుడు నాశనం చేశాడు. మున్సిపాలిటీయే లేకుండా చేస్తా మేము అధికారంలో వస్తే, మీరు పన్నులు కట్టొద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు. ఈటీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి, అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు. అధికారంలోకి 2014లో వచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ క్యాన్సిల్ అవ్వలేదు. ఈటీపీ ప్లాంట్ లో కనెక్షన్ ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ బోర్లు వేసినా రంగు నీళ్లతో, కెమికల్ నీళ్లతో ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ వస్తూ, ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లం వచ్చి డయాలసిస్ కోసం పరుగులు తీసే పరిస్థితి. ముద్దుకృష్ణ నాయుడు ఆయన కొడుకు ఉన్న అతను ఎమ్మెల్యేగా నాశనం చేసేసి ఈ రోజు ఏదో ఆయన పుట్టినప్పటి నుంచి, పార్టీకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేశాడు, ప్రజల కోసమే బతికాడని చెప్పి సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తుంటే టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జరిపించమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని మొత్తుకుంటే తేలిగుట్టిన దొంగల లెక్క ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు.
సరికదా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ పైననే బీఆర్ఎస్ పార్టీ పైననే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన గత 10 ఏళ్లలో ఇది జరగలేదా అది జరగలేదా అని చెప్పని ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం బట్టి విక్రమార్క గారిని, అసలు రేవంత్ రెడ్డి గారి బావమర్దికి రేవంత్ రెడ్డి గారు తప్పుడు పద్ధతిలో టెండర్ ఇచ్చినరా ఇయ్యలేదా అది చెప్పండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి కాంట్రాక్టర్స్ను టెండరింగ్ వ్యవస్థను మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అనేది సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ను పట్టుకొచ్చి లోపాయకారిగా బామ్మర్దికి బెనిఫిట్ చేసినరా చెయ్యలేదా దీనిపైన సమాధానం చెప్పండి. విచారణ చేయమంటే మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారో సమాధానం చెప్పని కోరుతా ఉన్నాము. అదేవిధంగా నైనీ కోల్ బ్లాక్ టెండర్స్నేమో మీరు లాల్ బహదూర్ శాస్త్రితో పోటీ పడేటట్లుగా పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని మీ నిజాయితీని చూపెట్టుకోవడం కోసం అన్నట్లుగా మీరు దాని టెండర్లను రద్దు చేసిండ్రు. అసలు అవెందుకు రద్దు చేసిండ్రో దాన్నన్నా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయట్లేరు? ఒకవేళ గనక నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో గనక రద్దు చేయడం వెనుక మీ ఔచిత్యం మీ నిర్ణయం సరైనదే అని చెప్పని మీరు నమ్మినట్టయితే ఇవాళ షోదా కంపెనీకి ఇచ్చినటువంటి ఒక టెండర్లను మ్యానిపులేట్ చేసి తప్పుడు విధానం పట్టుకొచ్చి బావమర్ది కోసం బావ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక కాంట్రాక్ట్ను మొత్తం ఆ కాంట్రాక్ట్లన్నింటినీ కూడా ఎందుకు రద్దు చేస్తలేరు? ఎందుకు ఆ ప్రెస్ మీట్లు గంటలు 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 సాగదీసేటువంటి ఒక ప్రెస్ మీట్ల యొక్క అంతర్యం ఏంటి? మీరు అసలు ముచ్చట చెప్పమంటే కొసరు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు టెండర్లను రేవంత్ రెడ్డి బావమర్ది గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి ఒక టెండరింగ్ స్కామ్కి సంబంధించిన అంశం పట్ల మీ వైఖరేంది బట్టి గారు సమాధానం చెప్పండి. ఇంతవరకు మాట్లాడతలేడు. అది తప్పా చెప్పాడు ఒప్పా చెప్పాడు. ఏమనంటే ఈ పేపర్ల వార్త వచ్చింది ఆ పేపర్ల వార్త వచ్చింది 10 ఏళ్ళు మీరే పరిపాలన ఉన్నారు మీ దగ్గర తప్పు జరిగింది మా దగ్గర తప్పు జరిగింది అంటారు. కానీ నిర్దిష్టమైనటువంటి ఒక ఆధారాలతో ఒక ఆరోపణ చేసిన తర్వాత దానిపైన సమాధానం చెప్పకుండా బీట్ అరౌండ్ ద బుష్ అంటాం మనం. బీట్ అరౌండ్ ద బుష్ లెక్క ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేసి అటు మీడియా సమయాన్ని ప్రజల సమయాన్ని కాలయాపన చేసి ఒక దాటవేత ధోరణికి పాల్పడుతూ ఉన్నారు బట్టి గారు తప్ప నిర్దిష్టంగా లేవనెత్తినటువంటి యొక్క అంశాల పట్ల సమాధానాలు చెప్పట్లేరు. ఆరోపణలకు విచారణ జరిపించేటువంటి నైతికత కానీ ధైర్యం కానీ ఇవాళ చూపెడతలేరు. ఏ ధైర్యంతో మీరు ఒక పేపర్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని నైనీ కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తారు? ఇవాళ ఎందుకు పిరికితనంతో భయపడుతున్నారు? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఒక కోల్ మైనింగ్ మాఫియాను చూసి భయపడుతున్నారా? ఏ ధైర్యంతో దాన్ని రద్దు చేస్తారు? ఏ పిరికితనంతో దీన్ని రద్దు చేయరు? దాన్ని రద్దు చేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేసిందేంటి? నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడావు కదా, ఆయన ఉన్మత్తని. అంటే మీ నాయకుడు ఉన్మాది కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు నీకు అలా అనిపించినాయి. అనగానే ప్రసాద్కి 25 కోట్లు అడిగాము, మేము ఇవ్వలేదు. 25 ఇవ్వకపోతే ఎంత ఇస్తా ఉన్నారు మీరు? ఏదో బేరం జరిగింది కదా. 25కి ఈయన రానన్నాడా? లేకపోతే 25 నువ్వు వినన్నావా? ఇవాళ ఎందుకు చెప్తున్నారు? 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు అడిగిన రోజు ఎలక్షన్ ముందే చెప్పాలి కదా. మీ అనగానే మమ్మల్ని డబ్బులు అడిగాడు మేము అన్నాం అని నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజున? ఇప్పుడు చెప్తున్నావు. కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న మీ పార్టీలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నాని గారు, నీచ సంస్కృతి ఉన్మత్త అనే పదాలు నేను వాడను. ఎందుకంటే కత్తి చంపడానికి వాడతాం, ప్రాణాలు కాపాడతానికి వాడతాం. అది మీరు తేల్చుకోవాలా, మీ కత్తిని మీరు ఎలా వాడుకుంటున్నారు. కత్తి అంటే నా దృష్టిలో మీకున్న మీడియాని విష సంస్కృతి. ఇక ఇంతకంటే ఉత్కృష్టమైన పదం లేదు తెలుగు భాషలో. ఆ సంస్కృతిని మీరు ఈరోజు కాదు, మీ 5 సంవత్సరాలు కూడా
అదే పని చేశారు. 2019లో దాన్ని ప్రజలు గమనించలేదు కాబట్టి మోసపోయారు. నువ్వు అన్నావు, ఆయన మాట్లాడాడు, ఆయన బాధ్యతకి మేము ఒప్పుకుని ఉంటే మా పక్కన కూర్చునేవాడు, అదృష్టం బాగుంది, దేవుడి దయ ఉందని. నేనే అదే చెప్తున్నా. మీ నాయకుడు అసెంబ్లీలో చెప్పాడు, ఇది దేవుడి తీర్పు 23 అని. మా దగ్గర 23 తీసుకున్నావు, నీకు 23 వచ్చినాయని. ఇది కూడా దేవుడి తీర్పే. 151 ఇస్తే విర్రవీకి ఇష్టం వచ్చినట్టు చేసి ఒక ముఖ్యమంత్రి సభలో ఇది కూడా పేకలేడని చెప్పి తల మీద వెంట్రుకలు చూపించాడు. అది సంస్కృతి. అటువంటిది అనగాని సత్యప్రసాద్ మాట్లాడితే ప్రభుత్వం యొక్క రెవెన్యూ మినిస్టర్ మాట్లాడినట్టు. అందుకు సంతోషం, ఆయన రెవెన్యూ మినిస్టర్ మీరు ఒప్పుకున్నారు. అయితే విషయం పాస్బుక్లు మీరు సర్వే చేశారు. మీరు ఏమైనా సొంతగా ఇంట్లో వంట చేసి ప్రజలు పెట్టారా ఏంటి? గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే జరిగింది. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెడితే గ్రాంట్స్ వస్తాయి, పెట్టకపోతే రావు. పెట్టే రాష్ట్రాలు ఉంటాయి, వాయిదా వేసే రాష్ట్రాలు ఉంటాయి. అలాగే సర్వే చేయాలి, అన్ని రాష్ట్రాలు చేయమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందుకే చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చింది. ఇప్పుడు కార్బన్ ప్రింట్ తగ్గిస్తే ఈ మన థర్మల్ స్టేషన్ తగ్గించి న్యాచురల్ పవర్ పెంచితే కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది ప్రభుత్వం. అలాగే దీనికి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చింది. సర్వే చేసావు. మేము చెప్పింది ఏంటి, నువ్వు సర్వే చేయడం తప్పు, లేకపోతే ఇంకోటి తప్పంటలా, అందుట్లో ఉన్న డేటా తప్పు ఒకటి. 2, నువ్వు ముద్రించిన పుస్తకాలు తప్పు. 3, నీ సర్వే రాళ్ళు. సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రి బొమ్మ వేయించుకోవడం ఎంత ఉన్మాదం మీకు తెలీదా? ఇప్పుడు నువ్వు హిందువువి, వేరే మతం ఫోటోలు వేసి నువ్వు ఇంట్లో పెడతావా? పెట్టం కదా, న్యాచురల్గా పెట్టాం. అలాగే వేరే భాషలో పుస్తకం ఇస్తే నువ్వేం చేసుకుంటావు? నా భూమి మా నాన్న కొనిచ్చాడు, మా తాత కొనిచ్చాడు, ఆ ముత్తాత ఇచ్చాడు, నా భూమి. దానికి ప్రభుత్వం సరిహద్దు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఆ సరిహద్దు నీ బొమ్మ వేసిన హక్కు నీకెక్కడుంది? నువ్వు ముఖ్యమంత్రి అవుతే ముఖ్యమంత్రి ఒక ట్రస్టీ, ఆ భూమి ఓనర్ కాదు, భూమి ఓనర్ నేను. 700 కోట్లు ఖర్చు పెట్టావు, ఏమైనా రాళ్ళు పాతావా? నువ్వు చేసిన ఎన్ని గ్రామాలు? 6000 గ్రామాలు. 6000 గ్రామాలకు ఎంత కావాలి రాయి? నువ్వు సంవత్సరానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూమికి సరిపడా రాళ్ళు వేసి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులో నువ్వు కొంత తిని నానా యాగి చేసావు. ఇక డేటా. పేర్నాని గారు, మీరు మేధావులే, నేను ఒప్పుకుంటా. దీనికి సమాధానం చెప్పండి. ఏమి ఇచ్చావు నువ్వు కొత్తగానే అడుగుతున్నావు? ఏమి ఇస్తారు? నాకు 4 ఎకరాల పొలం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఇచ్చినా 4 ఎకరాలు నాకు ఉందని చెప్పి ఇవ్వాలే తప్ప 4 ఎకరాలు 2 ఎకరాలు తీసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు, 2 ఎకరాలు కలిపి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అదేంటి? రైతుకి ఒక డిజిటల్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారం నీ భూమి ఉందని చెప్పించే సర్టిఫికేట్ నువ్వే ఒప్పుకున్నావు. డిజిటల్ సర్వేకిను మాన్యువల్ సర్వేకి తేడా ఉంది, 5% తేడా వస్తే అదంతా రైతులు పిలిచి చెప్పామని. ఇవాళ ఆ తేడాను వేసి ఇష్టం వచ్చిన సర్వే చేసి పుస్తకాలు ఇవ్వబట్టే ఇవాళ మా దగ్గర వచ్చిన గ్రీవెన్స్ల 13 లక్షల్లో 12 లక్షల భూమికి సంబంధించినవి. ఏమంటే మా భూమి తక్కువ పడింది, మా పేరు మ్యుటేషన్లో పేర్లు పడలేదు, మాకు అమ్మిన వాళ్ళ పేర్లో ఉన్నాయండి. ఇవే మాకు వచ్చిన అప్లికేషన్లు, మెజారిటీ అప్లికేషన్లు. అసలు మేము మీకు వైసీపీ లీడర్ శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మామూలుగా షటిల్ సర్వీసెస్, సెట్విన్ సర్వీసెస్, లేకపోతే ఆటో సర్వీసెస్, బస్సులో సెటిల్ అంటే ఉదయం వెళ్తే సాయంత్రం రిటర్న్ వస్తుంది, అంటే రౌండ్ ట్రిప్లు. అటువంటి సెటిల్ సర్వీసెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విమాన సెటిల్ సర్వీసెస్ అంటే ప్రత్యేక విమానాల సెటిల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసినట్టుంది. అది ఎక్కడికి? తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు. ముఖ్యమంత్రి గారితో పాటు సకల శాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కనీసం ఆయనకి మరీ దుర్మార్గంగా అయితే లాస్ట్ 1 వీక్ అబ్జర్వ్ చేస్తే గత వారం రోజులుగా వీళ్ళు తిరిగినటువంటి ఫ్లైట్ సర్వీసెస్ ఒకసారి చూస్తే 19వ తారీఖు ఉప ముఖ్యమంత్రి గారు
హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చారు 11 గంటలకి. తర్వాత రాత్రికి రిటర్న్ వెళ్ళిపోయారు. నైట్ అక్కడ హైదరాబాద్ లో పడుకున్నారు. మళ్ళీ 20వ తారీఖు ఉదయం 10:52 మళ్ళీ వచ్చి 20వ తారీఖు మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోయారు. మళ్ళీ 21వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి మళ్ళీ 7 గంటలకి, కేవలం 4 గంటలు ఇక్కడ ఉండింది. 4 గంటలు ఉండి మళ్ళీ వెళ్లారు. మళ్ళీ 22వ తారీఖున 10:42 ఉదయం వచ్చి ఇక్కడ దిగి ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ల కోటప్పకొండకెళ్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఒక్క రోజు మాత్రం ఇక్కడ పడుకొని మళ్ళీ ఈ రోజు యథావిధంగా నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అంటే వారం రోజుల్లో ఒక్క రోజు నైట్ స్టే మాత్రమే ఇక్కడ. ప్రతి రోజు అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఏమిటిది? ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేయడానికి మీకు అధికారం ఇస్తే రాష్ట్రంలో ఒక్క రోజు కూడా నిద్రించడానికి మీకు తీరిక లేదా? లేదా సౌకర్యాలు లేవా? ఇక్కడ ఉండడానికి అటువంటి సౌకర్యాలు ఏం లేవా? కోట్లాది ప్రజలు ఇక్కడే నివాసాలు ఉంటున్నాయి కదా. ప్రతి వారము వీకెండ్ కి ముఖ్యమంత్రి, సకల శాఖ మంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎవ్రీ వీకెండ్ వెళ్తా ఉంటారు. ఏమన్నంటే ఈ మధ్య ఆయన లోకేష్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్త నుంచి ఏదో వేశారట. ఆర్టీఐ అంటే మా వాళ్ళు వేస్తే ఆర్టీఐ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఆర్టీఐ వేస్తే అందులో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకపోతే ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఇదే విధంగా ఈ జనసేన వాళ్ళు కూడా అంటా ఉంటారు, మా నాయకుడు సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారు అనేటువంటిది మీరు అంటారేమో. నిజంగా ప్రభుత్వ ధనమే, ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ఖర్చు పెడుతున్నారు అని మేము అంటున్నాము. ఇన్ని కోట్ల రూపాయల ఉదాహరణ తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి గారికే జిఏడి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారము ఈ సంవత్సరంలో 56 కోట్ల రూపాయలు విమాన ఖర్చులకు ఇచ్చారట. అంటే ఆయన కంటే ఎక్కువ తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కంటే ఎక్కువ తిరుగుతున్నటువంటి లోకేష్ గారి ఖర్చులు ఇంకా ఎంతైనా ఒక్కసారి ఊహించుకోవచ్చు. 100 కోట్ల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి కదా. మరి ప్రభుత్వ ఖజానా నుంచి కాకపోతే మీ పార్టీల నుంచి ఖర్చు పెడుతున్నారా? జనసేన నుంచి ఖర్చు పెడుతున్నారా? లేక తెలుగుదేశం పార్టీ నుంచి ఖర్చు పెడుతున్నారా? లేదా హెరిటేజ్ నుంచి ఖర్చు పెడుతున్నారా? లేదా మీరు కాంట్రాక్టులకు ఎక్సెస్ రేటుకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఖర్చు పెడుతున్నాయా? బినామీ సంస్థలు ఖర్చు పెడుతున్నాయా? ఆ వివరాలైనా కూడా పొందుపరచాలి కదా. ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకు ప్రభుత్వ జీవోలకు సంబంధించినట్టు బయటికి రావట్లేదు? సొంత ఖర్చులే అనుకుంటే ఆ యొక్క ఇన్వాయిస్ లిస్టు ఇదిగోండి. లాస్ట్ 19వ తారీఖు నుంచి 23వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం రాను ఎల్లను మధ్యలో ఇక్కడ లేకుండా 4 గంటల జర్నీ అంట, 4 గంటలు ఇక్కడ ఉండడమట. మరి దారుణం. మన పవన్ కళ్యాణ్ 21వ తారీఖు అయితే ఆయన 2 గంటలకు ఇక్కడికి వచ్చారు, 7 గంటలకు వెళ్ళిపోయారు. 4 గంటలు ఏమో జర్నీ చేశారు, 4 గంటలు ఇక్కడ ఉన్నారు. ఎందుకు? ప్రజలు మీకు పరిపాలన చేయడానికి కాదా? మీరు మంత్రిగా బాధ్యత ఎందుకు తీసుకున్నారు? హైదరాబాద్ లో ఉండడానికా? ఈ ఖర్చులను ఎవరు పంచారు? ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వమే కదా. దీనికి సంబంధించినటువంటి ఆ ఇన్వాయిస్లు ఏదైనా కూడాను, లేదా ప్రభుత్వ అధికారులైనా కూడా జీవోలు కూడా బయట పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇదే పంచాయతీరాజ్ శాఖ సంబంధించి జెడ్పీటీసీలు అనుకుంటా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 2024 నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు అని ఎంత మొరపెట్టుకున్నా ఇవ్వకపోతే వారు హైకోర్టు ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీఆర్ఎస్ లీడర్ దాసూరి శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.